శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మీ ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో తులారాశి వారికి ఈ నెల 2026 జూలై 10 నుండి జూలై 20 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శుక్రుడు మీ రాశికి అధిపతి కావడంతో ఆకర్షణ, గౌరవం, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. గురుగ్రహ అనుగ్రహంతో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. శని మీకు సహనం, క్రమశిక్షణ నేర్పుతారు. కుజుడు పోటీని పెంచి సరైన వ్యూహంతో విజయాన్ని సాధిస్తారు. రాహు కొత్త పరిచయాలు, విదేశీ అవకాశాలను తీసుకొచ్చే అవకాశాలను. కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెడతారు. ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాడనమాట. ఇంకా వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు ఉన్నాయి. హోటల్ రంగంలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి విశ్లేషణ, అవగాహనతో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక పరిస్థితి, ఆదాయంలో స్థిరమైనటువంటి పెరుగుదల కనిపిస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. అనవసర ఖర్చులు నియంత్రిస్తే పొదుపు పెరుగుతుంది. కుటుంబ అవసరాలు, ఆస్తులపై చేసే పెట్టుబడులు భవిష్యత్తులో లాభాన్ని ఇస్తుంది. మంచి ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్స్ మీకు అద్భుతమైన దీర్ఘకాలికమైనటువంటి వచ్చేటట్టుగా దూరంగా వ్యవసాయ భూముల మీద కూడా పెట్టుబడి పెట్టండి. ఉద్యోగస్తులకి పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా ఉన్నతాధికారుల ప్రశంస లభించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం కోరుకునే వారికి అనుకూలమైన సమయం. కొత్త ఉద్యోగం కోసం ఉన్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. గుర్తింపు తీసుకొచ్చి పెడుతుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తుల పెండింగ్ లో ఉన్న పదోన్నతి, బదిలీ, ప్రత్యేక బాధ్యతల విషయంలో సానుకూలత పరిణామాలు. ప్రభుత్వ టెండర్లు, లైసెన్సుల అనుమతులు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ ఇలాంటివి పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి, మైనింగ్స్, మార్కెటింగ్, మల్టీనేషనల్ కంపెనీ వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు బాగున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. దూరమైన బంధువులతో మళ్ళీ సాన్నిధ్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న మీకు కుటుంబంలో ఫస్ట్ ప్రేమ తగ్గింది, అది ఇప్పుడు పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాన్ని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. దాంపత్య విషయంలో బలపడుతుంది. వివాహ యత్నాలు విజయవంతం అవుతుంది. సూచనలు. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది. ఇక సినిమా రంగం వారికి మంచి అవకాశాలు. గెట్ రెడీ. టీవీ రంగం వారికి యూట్యూబ్లో మీ యొక్క ఛానల్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అందరికి బాగుంటుంది. సృజనాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఆదరణ పొందే అవకాశాలు ఉంటాయి. గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టు, బ్రాండ్ ప్రమోషన్స్, అవార్డు అవకాశాలు చాలా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారంలో రాజీ మార్గం ద్వారా అనుకూల పరిష్కారం దొరికే అవకాశాలు ఉంది. ఆస్తి ఒప్పందాలకు సంబంధించి కేసులో అనుభవజ్ఞులైన సలహా తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. విదేశీ అవకాశం, విదేశీ ఉద్యోగం, విద్య, వ్యాపారం, వీసా వ్యవహారాల మంచి పురోగతి ఉందండి. విదేశీ కంపెనీలో కొత్త ఒప్పందాలు. ఉద్యోగం లేదండి, మాకు లే ఆఫ్ అయ్యిందండి అన్న వాళ్ళకి అందరికీ గెట్ రెడీ. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. విదేశీయంలో ఉన్న వాళ్ళకి కదలిక మొదలైందండి. అద్భుతంగా ఉంటారు. షేర్ మార్కెట్లో లాంగ్ టైం పెట్టుబడి పెట్టండి. లాంగ్ టర్మ్ లో మంచి సెక్టార్లో పెట్టండి. మెటల్స్లలో పెట్టండి. పవర్ సెక్టార్లో పెట్టండి. ఇవన్నీ కూడా కలిసి వస్తుంది బాగా మీకు. లాంగ్ టర్మే, నాట్ షార్ట్ టర్మ్ పెట్టకండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, ఫినాన్స్, లీగల్ సర్వీస్, అడ్వకేట్స్, బ్యూటీ కన్సల్టెన్సీ వీళ్ళకందరికీ మంచి చార్టెడ్ అకౌంట్స్ వీళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి ఈ నెల. ఇంకా ఆరోగ్యపరంగా కిడ్నీ, చర్మం, వెన్నునొప్పి, అలసట వంటి
చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు వచ్చి తగినంత నీరు తాగండి. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. ఒక శస్త్రచికిత్స కూడా ఈ అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. రైతులకి మంచి అవకాశం. తోటలు సాగు, పూల సాగు, కూరగాయల సాగు, పాల ఉత్పత్తుల రంగంలో ఉన్న వారికి మంచి ఆదాయం కనబడుతుంది. వ్యవసాయ పరికరాలు కొనుగోలు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీల ద్వారా లాభం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకి న్యాయశాస్త్రం, కామర్స్, మేనేజ్మెంట్, డిజైన్స్, సివిల్స్, విదేశీయ విద్య సిద్ధమవుతున్న విద్యార్థులకి ఇది మంచి సమయం కూడా చెప్పు. ఏకాగ్రత చాలా ముఖ్యం. అదృష్ట దినాలు 11, 14, 18, 23, 27, 30 రోజులు బాగుంటాయి. అదృష్ట సంఖ్య 8 మరియు 9 చాలా కలిసి వస్తుంది చెప్పచ్చు. అదృష్ట రంగులు తెలుపు, నీలం, గులాబీ. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు బాగా కలిసి వస్తుంది. ఇంకా పరిహారం అంటారా, శ్రీ మహాలక్ష్మీదేవికి తెల్లని తామర పూలతో అర్చన చేయండి. శ్రీ మాత్రే నమః అని చెప్పండి. తామర పూలు దొరకలేదా, శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చెయ్యండి. నెయ్యి దీపం వెలిగించండి. తెల్లని బియ్యం, పాలు, పెరుగు, పంచదార, సుగంధ ద్రవ్యాలు, తెల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా కాస్త ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేయండి. చాలా శుభ ఫలితాలను పొందుతారు. సహనం పాటిస్తే ఈ కాలం మీ జీవితంలో చిరస్మరణీయమైనటువంటి విజయాలను తీసుకొచ్చే కాలం ఈ జూలై నెల అని చెప్పచ్చు. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుంది? అదొక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్. ఇప్పుడు ఎలా చెప్తున్నా అంటే కొన్ని ప్రశ్నలకు విచిత్రంగా కూడా ఉంటాయని కూడా చెప్పచ్చు ఆన్సర్. ఎలా ఉంటుందంటే, ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది కేవలం అలంకరణ కాదు. ఇది ఒక హిందూ సంప్రదాయమైనటువంటి ఆరోగ్య, శుభ్రత, ఆధ్యాత్మిక సంస్కృతి అన్ని కలిసి ఉన్నదే ముగ్గు. ముగ్గు ఎందుకు వేస్తారు? లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం. మన ఇంటికి లక్ష్మి కావాలి కదా. ఏమంటున్నాం? భాగ్యాద లక్ష్మీ బారమ్మ అనే అమ్మవారిని పిలిచేటప్పుడు శుభ్రంగా ఉండాలి కదా. సంప్రదాయ నమ్మక ప్రకారం పరిశుభ్రత ఇంటి ముందు ముగ్గు కంటే మహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని డైలీ ఇంటి ముందు ముగ్గు వేస్తారు. మరి పరిశుభ్రతకు కూడా గుర్తు. ఓహో, వీళ్ళు ఇల్లు శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి ముగ్గు వేస్తారు కాబట్టి పూర్వకాలం తెల్లవారుజామున ఇంటి ముందు ఊడ్చి నిల్లు చల్లి ముగ్గు వేయడం అనేది పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేది అనేది ఆరోగ్యానికి ఇచ్చే ఒక మొదటి ఇది. ఇంట్లో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, చిన్న చిన్న జీవరాశులు చనిపోతుంటాయి, దోమలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా వైరస్ వచ్చేవి అన్నీ కూడా ఏం చేస్తారు? ఊడుస్తాం, నీళ్లు చల్లుతాం, కలాపు చల్లుతాం, ఆరోగ్యపరంగానే ఉంటుంది ఏం చెప్తారు. జీవరాశులకి ఆహారం, దాంతో బియ్య పిండితో ముగ్గు వేస్తూ ఉంటారు జనరల్ గా. ఇప్పుడు కదా అన్ని వేస్తుంటారు. సంప్రదాయంగా బియ్య పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు, చిన్న చిన్న పక్షులు వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అలా కూడా ఇంటి ముందర ముగ్గు వేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అందమైన ముగ్గులు ఇంటికి వచ్చే వారికి ఆహ్లాదకరమైనటువంటి భావన. ఆహా, వీళ్ళు చక్కగా ఉన్నారు, సంప్రదాయంగా ఉన్నారు, ఎవరైతే అలా అనుకుంటూ ఇంట్లోకి వస్తారో ఆ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇంత ఏకాగ్రత ఎలా పెరుగుతుంది? ముగ్గు వేయడం చేతి నైపుణ్యాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది, సృజనాత్మకత పెంచుతుంది. కళలుగా కూడా మనం నేర్చుకునే ఒక ముగ్గు అనేది కాన్సన్ట్రేషన్, ఇన్ని చుక్కలు వేయాలి, ఇన్ని ముగ్గులు వేయాలని వాళ్ళలో కూడా ఆడవాళ్ళ ఒక కళ పెరుగుతుంది. సరే, ముగ్గు వేయకపోతే ఏమవుతుంది? అది కదా ప్రశ్న. మనం ముగ్గు వేయడం వల్ల గురించి కదా మాట్లాడుకున్నాం. దీనిపై 2 రకాలైనటువంటి అవగాహన ఉన్నాయి. ఇంట్లో శుభశక్తులు తగ్గుతాయండి. ఫస్ట్, ఆ ఇల్లు ముగ్గు వేసే ఇల్లు, ఎదురిల్లు బాగుంటుంది, ఎదురు వేయకుండా ముగ్గు వేయకపోతే ఇంకా నిద్ర కూడా లేవలేదు అని మాట్లాడుతూ పోతారు. దరిద్రం స్టార్ట్ అవుతుంది. ఆ ఇంటి ముందర
అశుభం కనబడుతుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. శుభకార్యాలకు అనుకూల వాతావరణం తగ్గుతుందని కొందరు విశ్లేషిస్తారు. కానీ వాస్తవ దృష్టిలో ముగ్గు వేయనంత మాత్రాన తప్పనిసరిగా ఏదైనా అశుభం జరుగుతుందా? శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేదు. ఏమి జరగదు. కొంతమంది ముగ్గు అనేది ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో అపార్ట్మెంట్స్ లో ముగ్గు వేయడం అనేది లేదు, స్టిక్కర్ వేసేసి వదిలేస్తున్నారు. అయితే పరిశుభ్రత సంప్రదాయం అందం వంటి ప్రయోజనాలు కోల్పోతారు ముగ్గు వేయకపోతే. వైదిక సంప్రదాయం ఏ రకంగా చెప్తుంది? ఆధ్యాత్మికంలో ధర్మశాస్త్రాలు ఇంటి పరిశుభ్రంగా ఉంచడం, దేవతారాధనకు ముందు ముగ్గు వేసి గడప కడిగి ముగ్గు వేయడం అనేది పవిత్రత చేకూరుతున్న ప్రాముఖ్యతలు చెప్తున్నారు. ముగ్గు వేయడం అనేది పవిత్రతకు ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఆచారం అయితే ముగ్గు వేయకపోతే తప్పనిసరిగా కష్టం వస్తుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి శాస్త్ర కోణాలు లేదు. ముగ్గు వెయ్యండి, వేయకపోతే మీ ఇష్టం. వేయకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది అనేది భ్రమలోకి వెళ్ళకండి. కానీ వేస్తే శుభ్రంగా ఉంటుంది అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటారు. ముగ్గు వేయడం శుభప్రదం, సాంస్కృతిక గొప్ప సంప్రదాయం, విజయవస్తు. తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఏమవుతుంది? ఈ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుందండి. అది వచ్చి విష్ణు యొక్క స్వరూపం. కృష్ణ తులసి, రామ తులసి అని 2 తులసి ఉంటుంది. దీపం పెట్టాను దేవుడు అని చెప్పేసి ఆ చెట్లోకి తీసుకుపోయి కొంతమంది పెడతారు. ఆ వేడికి ఆ కరిగిపోతూ ఉంటుంది. అవసరమా? తర్వాత ఆ చెట్టు మొదలు కింద పెడతారు, అవి కూడా కరిగిపోతాయి. చూడండి, తులసి మొక్క పెట్టిన దీపం దగ్గర పెట్టడం వల్ల పెట్టిన దీపము షింక్ అయిపోయి ఉంటుంది. ఆ యొక్క ఆకులంతా ఖచ్చితంగా దీపం పెట్టాలి తులసి మొక్క దగ్గర. ఆ కోటలాగా ఉంటుంది కదా, బయట పెట్టండి. ఒక చిన్న ముగ్గు వేసి ఆ దీపాన్ని బయట పెట్టండి. అది మన వైదిక సంప్రదాయ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా భావిస్తాం. మహావిష్ణువుకి దీపం వెలిగించడం. ఎక్కడైతే ఎవరు మహావిష్ణు తులసి, ఆ యొక్క తులసికి ఏ దీపం వెలిగిస్తున్నాం? లక్ష్మీపరమైనటువంటి దీపాన్ని వెలిగిస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది. తులసిదేవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనగా భావిస్తూ ఉంటారు. సాయంత్రం తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది. ఐశ్వర్యం, ప్రశాంతత పెరుగుతుంది. సంప్రదాయంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఒక చోట వెలిగి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. ఇంట్లో భక్తి, క్రమశిక్షణ, ప్రశాంతత పెరుగుతుంది. ఆ దీపం కొండెక్కేంత వరకు రాత్రి ఆహారం తీసుకోరు చాలా మంది. ఇది మంచి ఆచరణ. సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి పరిసరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తులసి మొక్క యొక్క స్వభావమే స్వయం సువాసన, ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కల్ప వృక్షం. ప్రతిరోజు సంరక్షించడం వల్ల ఇంటికి పచ్చదనం కూడా పెరుగుతుంది. ఎప్పుడు వెలిగించాలి? ఉదయం సూర్యోదయాత్పూర్వం వెలిగించవచ్చు, సాయం సంధ్యలో వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు బాగున్నాయి. ఏ నూనెతో వెలిగించాలంటే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించండి, విశేషమైన ఫలితాలు పొందుతారు. తులసి దగ్గర దీపం వెలిగించిన ఐశ్వర్యం లేదా కష్టాలు దొరకడం వంటి ఫలితాలు సంప్రదాయ విశ్వాసాలకి ఆధారపడి ఉంటుంది. తులసిలో వెలిగించడం కాదు, తులసి దగ్గర వెలిగించాలి. విజయవస్తు. నిత్య దీపారాధన చేయడం వల్ల ఫలితం ఏంటి? దీపం జ్యోతి నమస్తుభ్యం చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. దీపం వెలిగించడం వల్ల జ్యోతి వెలిగెను, మకర జ్యోతి వెలిగెను. దానివల్ల ఏం లాభం? అజ్ఞాన్ని పారదోలే జ్యోతి వెలుగుతుంది అనమాట. ప్రతిరోజు స్నానం చేసి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించడం, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఒక సంప్రదాయం అండి. ఉదయ సాయంత్రంలో ఇలా వెలిగించడం వల్ల ప్రతిరోజు భక్తితో దీపారాధన చేసి ఇష్టదైవ అనుగ్రహం పొందుతారు. మనకు డైరెక్ట్ గా భగవంతునికి మనము ఆహారం ఇవ్వాలి. అందుకే హోమాది కృత్యాలు చేస్తారు కదా. ఈ దీపం యొక్క కాంతితో ఆ నూనె కరిగి ఆకాశం వెలిగి మన ఇష్టదేవుడికి ఆహారంగా మారి మనకు అనుగ్రహంగా తిరిగి రావడమే దీపారాధన యొక్క ఫలితం. లక్ష్మీ కటాక్షం, ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సిరి సంపదలు వెలుగుతుంది. దీపం వెలుగుతుంది చూసారా? అలా ఆ చుట్టుపక్కల చూడండి, ఒక బ్రైట్ గోల్డెన్ ఫ్రేమ్ తో వెలుగుతుంది ఆ దీపం. అవన్నీ కలర్ ఇమాజినేట్ చేసేదా? అదే అద్భుతం, సృష్టి అని కూడా చెప్పచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఏర్పడి చక్కగా కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఎవరో ఇంట్లో కోడలు, అత్త, మామ ఎవరైనా దీపం వెలిగించారని చెప్తుంటారు చూసారా? చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది. ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ వైబ్స్ అంతా తొలగిపోతుంది. ఉదయ సంధ్య దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి దినచర్యగా మారుతుంది. ఏ నూనెతో వేయొచ్చు అంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇతర సహజ నూనెలతో దీపారాధన చేయొచ్చు. అంత విశేషం. ఎల్లప్పుడూ వెలిగించాలా, అఖండం వెలిగించాలా, నిత్య దీపం వారి వారి శక్తిని బట్టి. ఒకవేళ మీరు అఖండ దీపం వెలిగించి గాలికో దేనికో ఆరిపోతే అదేదో అపశకునంగా మార్చకండి. టెక్నికల్ గా ఆరిపోయింది అంతే. దాని గురించి దీపం వెలిగించడం మన బాధ్యత.
ఆ ఉండడం, ఉండకపోవడం అనేది గాలిలో, ప్రకృతిలో ఉన్నటువంటి ఒక శక్తిని బట్టి కాబట్టి సెంటిమెంట్‌కి దీపాన్ని తీసుకొని వెళ్ళకండి. అది నిత్య ఉత్సవం, నిత్య పని అది. విజయోస్తు. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవాలా? దానివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? ఉంటుంది కదా! ఒక పేద ముసలి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆదిశంకరుల వారు భిక్షాటనకు వెళ్లారు. భవతి భిక్షాం దదాతు దేహి కదవతి భిక్ష మీరు నాకు దానం ఇస్తున్నారంటే ఒక బ్రహ్మచారి కుర్రోడు వచ్చాడు కదా అని చెప్పి ఇల్లంతా తిరిగి వెతికితే ఎక్కడ కనబడకపోతే ఒక కుళ్ళిపోయిన ఒకే ఒక ఉసిరికాయ మాత్రం ఉండిందట ఆ పేద ఆవిడ దగ్గర. కాలడి క్షేత్రంలో. కాల్ అడి అంటే కాలు పెట్టినటువంటి స్థలంలో. అలాంటి క్షేత్రంలో ఆవిడ వచ్చి తీసుకొచ్చి అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి ఇవ్వగానే అంగం హరే పులగభూషణ వాసే అని చెప్పి కనకదార స్తోత్రాన్ని ఆదిశంకరులు ఈ ప్రపంచానికి అందించారు. అలా ఆ ఇంట్లో ఆ బంగారు వర్షం కురిసిందంట ఆ ఉసిరికాయతో వర్షం. ఆ కనకదార స్తోత్రం చదవండి. 2 పూటలా చదవండి లేదా వినండి. యూట్యూబ్‌లో వస్తున్నాయి. టీవీలో వస్తున్నాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌తో కాదు డౌన్‌లోడ్ చేసుకొని వింటూ ఉండండి. ఎలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆ కనకదార స్తోత్రంలో అంత పవర్ ఉంది. విజయోస్తు.